ఉన్న గోల సరిపోతున్నట్టు మళ్ళీ ఈ దెయ్యాల గోల ఒకటి, ఈ అమ్మ గోల. నీ ఎంకమ్మ పొద్దున్నే లేచిన తర్వాత మొహం అద్దంలో చూసుకుని బయటకు రావే, నిద్ర మొహం దానా. మర్రోళ్ళ మొహానికి అంటించినట్టు ఎదవ జుట్టు నువ్వు జడుచుకుని చచ్చా. అంత భయం ఎందుకు? ఇంట్లో మనుషులుగా తిరుగుతారు. మనుషులతో పాటు మీ అమ్మమ్మలు అంట్లమ్మలో కూడా తిరుగుతున్నారు. అందుకే నువ్వు కొంచెం మనిషిలా రెడీ అయ్యి తిరుగుతా ఉండు. అంట్లమ్మ ఆ పేరు చెప్పి రాత్రి అంతా మీ ఎక్కడ మెటలు తెప్పించింది. ఎంకమ్మ నవ్వుడు పందుకు పుల్లకి పళ్ళు తొంకుని బ్రషకి తేడా లేదంటే నెవరేసి తోళ్ళ నవిలేస్తున్నావు. వెళ్ళి బాత్రూంలో తొంకో. వెళ్తాలే గాని కాఫీ కలుపుకుంటున్నావు కదా, అదే చేత్తో ఒక కప్ కాంప్లైంట్ కలుపుబా. బ్రష్ చేయగానే వేడిగా ఏదో ఒకటి లోపలికి వెయ్యాలి. కొంపలో ఖాళీగా తిరిగి ఒళ్ళకేమో కాంప్లైను, కష్టపడి ఒడికేమో కాఫీ. ఎవరికి ఏది రాసి పెట్టుందో దేవుడు ముందే రాసేస్తాడు బా. కష్టే ఫలి అన్నారు కానీ కష్టం ఒకటి పడుతుంటే ఫలితం ఒకటి దక్కుతోంది బా. దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు. న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయిపోయింది. జీవితంలో ఏం చేయాలని క్లారిటీ లేదు. పాసిమోక వేసుకుని పొద్దున్నే పనికి మలికౌరులు అన్నీ చెప్తున్నావు. మనకి న్యూ ఇయర్ ఉగాది నుంచి స్టార్ట్ అవుద్ది బా.